హలో, మన తెలుగు వారందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసే పండుగ సంక్రాంతి వచ్చేస్తుంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతి, సాంప్రదాయం, ఆనందం అన్నిటి కలయిక. సంక్రాంతి అనేది భారతదేశంలో ముఖ్యమైన పంటల పండుగ. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, అందుకే దీనిని మకర సంక్రాంతి అని అంటారు. దీనితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది శుభకాలంగా భావిస్తారు. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు, స్వీట్ వంటకాలు. భోగి రోజు మనం పాత వాటిని వదిలేసి కొత్తగా మొదలు పెట్టాలని భావనిస్తుంది. మకర సంక్రాంతి రోజున అందరం కొత్త బట్టలు వేసుకొని దేవుడికి పూజ చేసి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తాం. ఈ పండుగలో అరిసెలు, గారెలు, చక్కెర పొంగలి, పాయసం లాంటి వంటకాలు చాలా స్పెషల్. ఈసారి మా అత్తగారి ఇంట్లో మేము ప్రేమతో కలిసి స్పెషల్ అరిసెలు చేసాం. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా గాలిపటాలు ఎగరవేయడం, బంధువుల ఇంటికి వెళ్ళటం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం, ఇవన్నీ సంక్రాంతిని మరింత స్పెషల్ చేస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి మనకు కుటుంబ విలువలు, ఐక్యత, ఆనందం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఈ పండుగ మన సంస్కృతి, సాంప్రదాయం, ఐక్యతకు ప్రతీక. కొత్త బియ్యం, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, పతంగులు, హరిదాసులు ఇవన్నీ మన గ్రామీణ జీవన శైలికి ప్రత్యేకమైన చైతన్యం, ఆనందాన్ని తెస్తాయి. ఈ సంక్రాంతి మీకు మరియు మీ కుటుంబానికి సుఖం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.